ఇక కవిత పెట్టబోయే కొత్త పార్టీపై కేటీఆర్ స్పందించారు సార్. కవిత ఎపిసోడ్లో ఈ స్థాయిలో కమెంట్ చేయడం బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. కేటీఆర్ తండ్రిని ఏడిపించొద్దు, కవిత పార్టీ పెట్టాలి అనుకోవడం ఆమె వ్యక్తిగతం, జైలుకు వెళితే సీఎం అవుతాము అనుకోవడం భ్రమ, వ్యక్తిగత సమస్యలతో పెట్టే పార్టీలు సక్సెస్ కావు అంటూ ఉన్నారు సార్ కేటీఆర్. ఏంటి సార్ కవితకు కేటీఆర్ హితబోధ ఎందుకు? అంటే తండ్రిని నేర్పించకూడదు, బిడ్డను కూడా నేర్పించకూడదు కదా, కూతురు కూడా నేర్పించకూడదు. తండ్రిని నేర్పించకూడదు అన్నది నిజం. మరి కూతురు ఆడబిడ్డ ఎడితే కూడా మంచిది కాదు కదా. మన తెలుగులో సాంప్రదాయం కూడా మన దేశంలో ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దని. సో ఇప్పుడు అది కూడా వస్తుంది కదా. అందువల్ల ఇది క్వశ్చన్ తండ్రిని నేర్పించలా బిడ్డ నేర్పించలా అనేది ఫ్యామిలీ ఇష్యూ, పొలిటికల్ ఇష్యూ కాదు. ఏదో ఆమె ఒక పార్టీ పెడుతోంది, ఎస్ పొలిటికల్గా అనలైజ్ చేస్తే జైలుకు పోతేనే ముఖ్యమంత్రి అవుతారంటే అందరు జైలుకి పోతారు కదా. సో బహుశా మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి జైల్లో ఉంటారు, నేను కూడా చంద్రబాబు జైలుకి వెళ్ళిపోతాను. ఈ మీరు యాంకరింగ్ చేసి నేను విశ్లేషిస్తే వచ్చేది పోయేది ఇప్పటికి దశాబ్దాలు అయిపోయింది. నేను చంద్రబాబు జైలుకి పోతే నేను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతా, రవిశంకర్ విల్లా రాజమండ్రి సరళ జైలుకి పోతే ముఖ్యమంత్రి అవుతారు. మన ఇద్దరం కలిసి చర్చలు జరపచ్చు. రెండు రాష్ట్రాల కృష్ణానది జలాలపైన ఇలాగే చేయొచ్చు. పాత పరిచయం నాకు ఆంధ్ర ముఖ్యమంత్రి నాకు 2 ఏళ్ల పాటు యాంకరింగ్ చేశాడు, నాకు బాగా తెలుసు. నేనంట తెలంగాణ ముఖ్యమంత్రి నేను సారు గెస్ట్గా వచ్చాడో మీరంటారు. సో అలా చేయొచ్చు కదా. మరి అందువల్ల ముఖ్యమంత్రి జైలుకు పోతే రారు. బట్ మన దేశంలో జరిగిన పరిణామాలు మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు జైలుకు పోతే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మనకు జైలుకు పోతే ముఖ్యమంత్రి కాదు, జైలుకు పంపుతారు. ఈ రెండింటి మధ్య తేడా. రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోతే ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళందరూ జైలుకు పోలే, జైలుకు పంపబడ్డారు. అంటే ఒక రాజకీయ విక్టిమ్ గా ఉన్నారు కనుక ప్రజలు వాళ్ళకు బ్రహ్మరథం పెట్టాడు. అందువల్ల జైలుకు పోతే కారు, జైలుకు పంపితే వస్తారు. ఇది తేడా. కవితగానే ఎవరికైనా అర్థం కావాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జైలుకు పంపింది, రియాలిటీ కదా. ఆయన కాంగ్రెస్లోనే ఉండుంటే కేసులు ఉండేవా? కాంగ్రెస్ సోనియా గాంధీపై తిరగబడ్డాకనే కదా ఆయన మీద కేసులు పెట్టింది. అంతకుముందు ఒక్క కేసు లేదు కదా. కేసు లేకపోగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనే ముఖ్యమంత్రి చేస్తామని సంతకాలు కూడా సేకరించారు కదా. సో అందువల్ల అందరికీ తెలుస్తుంది పొలిటికల్లీ మోటివేటెడ్ అని. అయితే ఆ కేసు నిజమా కాదా, కేసులో మెరిట్ లేదా అన్న జోలికి నేను పోవడం లేదు. మెరిట్ ఉన్నా రాజకీయాల కొరకు కేసు పెట్టారు. చంద్రబాబు నాయుడు విషయంలో కూడా జగన్ చేసిన పొరపాటు అదే. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్పాను. చంద్రబాబు నాయుడు జైలుకు పంపడం అనేది క్లించింగ్ ఫ్యాక్టర్గా మారింది. ఎందుకంటే మన ప్రజలు అంత సులభంగా మన దేశంలో అర్థం చేసుకోవాల్సింది అంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవాన్ని తెచ్చాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి నిలబెట్టారు 2 సార్లు. అసలు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆంధ్ర ఎంపీలు కారణమయ్యారు. మన్మోహన్ సింగ్ చెప్పాడు, నేను ఢిల్లీలో ఉన్నానంటే రాజశేఖర రెడ్డి హైదరాబాద్లో ఉండడం వల్లనే అన్నాడు. అలాంటి రాజశేఖర్ రెడ్డి చనిపోయాక ఆ బిడ్డ పైన, మీకు రాజశేఖర రెడ్డి కొడుకు పైన అటాక్ అనేది కాంగ్రెస్ వాళ్ళు కూడా భరించలేకపోయారు. అందుకే మీరు గమనించండి, కాంగ్రెస్ ఓటింగ్ కంప్లీట్ వెళ్ళిపోయింది, తుడిచిపెట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు ఇవాళ. సో ఎందుకంటే అది కారణం. అలాగే మీకు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డితో సమకాలికుడు. వయసులో జగన్మోహన్ రెడ్డి చిన్నవాడు, అనుభవంలో చిన్నవాడు. సో ఒక పెద్ద మనిషిగా చంద్రబాబు నాయుడుకి ఒక పేరుంది. అలాంటి చంద్రబాబు నాయుడు పైన దాడి చేస్తే ప్రజలు అంగీకరించరు. ఎందుకంటే ప్రజలు చాలా సీరియస్ రియాక్ట్ అవుతారు మన దేశంలో ఇప్పటికీ. ఇప్పుడు నా మీద తెలుగుదేశం వాళ్ళు చిన్న వాళ్ళతో తిరిపిస్తారు. నేను ఇవాళ వీడియో పెడితే, నేను రాత్రి వీడియో పెడితే ఇవాళ పొద్దున వరకు 1,00,000 మంది చూశారు. ఎందుకంటే జనం యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు నా వయసు రీత్యా, నాకున్న నేపథ్యం రీత్యా, ఒక ప్రొఫెసర్గా, ఒక ఏజ్ రీత్యా, ఒక నాలెడ్జ్ రీత్యా నాకు ఒక గౌరవం ఉంటుంది. నన్ను విమర్శించే వాళ్ళు ఊరు పేరు లేని వాళ్ళతో అటాక్ చేయించారు అనుకోండి, నిజంగానే ఒక మంత్రో లేకుంటే ఒక ఎమ్మెల్యే కూడా కాదు, వాళ్ళందరికన్నా నేను ముందు ఎమ్మెల్యేను, పోనీ ఎవరన్నా లీడర్లే మాట్లాడితే ఏముండదు. నువ్వు ఎవరితోనో ఆ విశ్లేషకుడు ఈ విశ్లేషకుడు అని చెప్పి ఊరు పేరు లేని వాళ్ళతో తిట్టిపిస్తాను. తిట్టిపిస్తే ఏమవుతుంది, అదే నెగిటివ్ అవుతుంది వాళ్ళకే. నేను రాత్రి ఒక మీరు పెడితే నాపై దాడి వెనుక కుట్ర అంటే చూడండి మీరు, మార్నింగ్ వరకు 1,00,000. అది యాక్చువల్గా మార్నింగ్ 8 o'clock పెట్టాలి. బై మిస్టేక్ 11:15 పబ్లిష్ అయింది. అది బై మిస్టేక్ 8 o'clock షెడ్యూల్ చేసే క్రమంలో వెంటనే పబ్లిష్ అయిపోయింది. అలాగే ఉంచాం. ఇవాళ మార్నింగ్ వరకు మీకు 1,00,000 మంది చూశారంటే చూడండి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు అనడానికి. నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా అంగీకరించరు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన పొరపాటు కూడా అదే. చంద్రబాబు నాయుడును ఇష్టం వచ్చినట్టు తిడితే జనం యాక్సెప్ట్ చేయరు. మీరు చూడండి, ఇప్పుడు కేసీఆర్ పైన బాగా వ్యతిరేకత ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అటాక్ చేస్తూ ఉపయోగపడ్డది రేవంత్కు. ఇప్పటికీ కూడా కేసీఆర్ ఇంకా తిడుతూనే ఉన్నాడు. ఇది బూమరాంగ్ అయితే మీరు ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు చూడండి.
జనం యాక్సెప్ట్ చేయరు, ఒక దశ దాటి యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే కేసీఆర్ పైన కోపం ఉన్నంత కాలం యాక్సెప్ట్ చేస్తారు. ఆ కోపం పోతుంది కదా, అధికారంలో లేడు కదా. ఎవరికైనా అధికారం ఉన్నప్పుడే కదా కోపం ఉండేది. అధికారంలో లేని కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి ఇష్టమంత్రి తిడితే ఒప్పుకోరు జనం. ఏదో కేసీఆర్కు ఉండే పొలిటికల్ స్టేచర్ కేసీఆర్కు ఉంది కదా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా, 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిగా ఆయన పొలిటికల్ స్టేచర్ ఆయనకు ఉంటుంది. అప్పుడు కేసీఆర్ పాలన పైన తీవ్ర వ్యతిరేకతలో జనం యాక్సెప్ట్ చేశారు. మీరు అదంతా ఎందుకు నరేంద్ర మోడీని, రాహుల్ గాంధీ తిరిగి ఇప్పటివరకు ఉపయోగపడుతుందా? నేను గమనించండి, నరేంద్ర మోడీని తిట్టిన కొద్దీ ఆయన పాపులర్ అవుతున్నాడు. అందువల్ల మన దేశంలో ఉండే డైమెన్షన్స్ ఇవి, ఏజ్, అనుభవము, పెద్దరికము, ఇవన్నీకి ఎట్లా పడితే అట్లా తిడితే ఒప్పుకోరు జనం. మీరు గమనించండి, ఇద్దరు ఇంటి పక్కల మధ్య కొట్లాట అవుతుంది, తమ్ముల మధ్య కొట్లాట. సడన్గా ఒక పక్కింటి వాడు కొడుకు వచ్చి ఈ పెద్ద ఆయన తిడతారు. తప్పు పెద్ద అనేది ఉన్నా, ఆ కొడుకు అనేది రైట్ ఉన్నా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కొడుకునే తిడతారు. మీరు గమనించండి. ఎందుకంటే నువ్వు ఆయన వయసులో చిన్నలే పెద్దలేదారా ఎట్లా పడితే అట్లా అంటావా అని. దట్ ఈస్ హౌ ఇండియన్ కల్చర్ ఇది. మనకు ఒక 1000 సంవత్సరాలుగా సివిలైజేషన్ ఇది. మనకు ఒక వాల్యూస్ ఇస్తే మనకు ఏం నేర్పారు? సో మనకి ఏం నేర్పారు? దశరథుని మాట విన్న శ్రీరామచంద్రుడు, మీకు అన్న మాట విన్న పాండవులు, అర్జునుడు, భీముడు అంతటి మహావీరులైన అన్నకు గౌరవం ఇచ్చారు. అన్నకు గౌరవం ఇచ్చిన లక్ష్మణుడు. మీకు ఇదంతగా మనం నేర్చుకున్న ఇవే కదా. రావణాసుడు ఆఖరికి రాక్షసుల్లో కూడా చూడండి మీరు, రావణాసురుడు కొరకు కుంభకర్ణుడు ప్రాణాలు ఇస్తాడు. మన దగ్గర ఉన్న సిస్టమ్ మనకు చిన్నప్పటి నుంచి మనం నేర్పింది ఇదే కదా. మన వాల్యూ సిస్టమ్ నేర్పింది ఇదే కదా. మీకు శ్రవణ కుమారుని కథ, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉంటాం కనుక ఇండియన్ కల్చరల్ సైకీలోనే ఇష్టం వచ్చినట్టుగా పర్సనల్ అటాక్ చేస్తే జనం యాక్సెప్ట్ చేయరు. మీకు ఇది అర్థం చేసుకోవాలి. అందుకే మీకు చంద్రబాబు నాయుడు జైలుకు పంపడం అనేది జగన్మోహన్ రెడ్డికి దట్ వాజ్ ద లాస్ట్ అటాక్ అన్నట్టు. అది ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మన అనవసరంగా అరెస్ట్ చేసిన అది ఉల్టా అయిందని. మీరు నా వీడియోలు చూడండి, అప్పటిది నేను ఆ రోజు కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు ఈ కేసులో నిజమా కాదా తర్వాత సంగతి, బట్ పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అది కూడా అంత అవమానకరంగా ఆయన పైన భయంకరమైన దాడితో తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ రోజులు పెట్టి జనం ఒప్పుకుంటారండి. అదే జరిగింది కదా. అందువల్ల మీకు జైలుకు పోతే ముఖ్యమంత్రులు కాదు, జైలుకు పంపబడితే ముఖ్యమంత్రులు అవుతారు. అయితే ఇక్కడ మరి కవిత నన్ను జైలుకు పంపిండు బీజేపీ లేదు కదా ఇక్కడ పవర్లో, ఫైట్ ఈజ్ విత్ కాంగ్రెస్ కదా ఇక్కడ. సో అందువల్ల కవితను పొలిటికల్ విక్టిమ్గా బీజేపీ కుట్రలో భాగంగా కవిత జైలుకు పోయారు అనేది ఆమెకు లాభించేటువంటి అంశం కాదు. ఎందుకంటే కేసీఆర్ను పంపక, కేటీఆర్ను పంపక కవితను పంపినని జనమంతా రియాక్ట్ కారు కదా. అందువల్ల అది నిజం. జైలుకు పోతే సీఎం అవుతారా అనేది, ఆ జైలుకి ఏ కాంటెక్స్ట్లో పోయారు అన్నది నిజం. అలాగే వ్యక్తిగత ఎజెండా, నేను చాలాసార్లు చెప్పాను, పర్సనల్ ఎజెండా ఉంటే రాజకీయాలు ఉండరాదు. నిజమైన విమర్శ. షర్మిల ఎజెండా ఏంటి చెప్పండి మీకు? కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏమైనా ఉందా? మాకు పొద్దున్న లేతే జగన్ తిట్టడమే ఎజెండా ప్రతి అంశం పైన. అసలు ఆమె మోడీ ప్రభుత్వం పైన పెద్దగా అనదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఏమనదు. ఒక ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న వారిపైన పోరాడకుండా మరో ప్రతిపక్ష పార్టీ మీద పోరాడితే గెలుస్తుందా? అసలు ఆమె లక్ష్యం కూడా నెరవేరదు. నిజంగా ఆమె జగన్ను డ్యామేజ్ చేయాలి అంటే ప్రతిపక్ష ఓటును డివైడ్ చేయాలి. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పాలన పైన జగన్ కన్నా ఎక్కువ తానే పోరాడితే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు జగన్కు పోకుండా ఈమె తెచ్చుకుంటుంది. తద్వారా జగన్కు నష్టం. కానీ ఆమె ఆ పని చేయడం లేదు. పొద్దున్న లేస్తే యాంటీ జగన్ ఓటు తీరుస్తుంది. ఆమె ఏం చేస్తుందో జగన్ తీరుస్తే క్రెడిబిలిటీ ఏముంటుంది? అందుకే మీరు షర్మిల కాంగ్రెస్లో ఏమన్నా కదలిక నా పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ప్యూర్లీ పర్సనల్ ఎజెండా. ఇక్కడ తెలంగాణ పార్టీ పెట్టింది, ఇక్కడ క్లిక్ కాలే, వెంటనే ఆంధ్ర వెళ్ళింది, ఆంధ్రాలో పార్టీ కాంగ్రెస్ పార్టీలో నాయకులు జనం యాక్సెప్ట్ చేయడం లేదు చూడండి. అందువల్ల కవిత కూడా మీకు హరీష్ రావుతో తనకున్న వ్యక్తిగత ఎజెండాతో అటాక్ మొదలుపెట్టి రాజకీయాల్లో ఉంటే ఉండదు. ఆమె షీ హాస్ టు ఐడెంటిఫై ఏ పబ్లిక్ నెరేటివ్. తాను పార్టీ పెట్టడానికి ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవల కారణము అనే భావనతో తెలంగాణ ప్రజలుంటే పార్టీ పెరగదు. కాదు, ఆమె పబ్లిక్ నెరేటివ్తో ముందుకు వస్తే అప్పుడు ఆమెకు ఉపయోగం.